సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇటీవల బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఆయన కనీసం అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా వేయనివ్వట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే రాజా సింగ్ రాజీనామాని బీజేపీ హైకమాండ్ తాజాగా ఆమోదించింది. దీంతో వెంటనే స్పందించిన రాజా సింగ్ ట్విట్టర్ వేదికగా కాస్త ఎమోషనల్ అయ్యారు. రాజీనామా ఆమోదం తర్వాత రాజా సింగ్ చేసిన ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రజలకు సేవ చేస్తూ హిందుత్వాన్ని రక్షించటం అనే లక్ష్యంతో నేను సరిగ్గా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఆ లక్ష్యంతోనే చేరాను కూడా. బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామహల్ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇందుకోసం బీజేపీ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాజీ నా రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు. కానీ నేను తీసుకున్న రాజీనామా నిర్ణయం ఏ పదవి కోసమో, అధికారం కోసమో, లేదంటే వ్యక్తిగత ప్రయోజనాల కొరకో తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పని చేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి నిజాయితీతో పనిచేస్తాను. ఆఖరిగా నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను అంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ రాసుకొచ్చారు. ఇదే ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. ఇక ఇదిలా ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన రాజా సింగ్ చివరికి ఫలితం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న బీజేపీకి రాజీనామా చేశారు. నా రాజీనామాను ఆమోదించాలని బీజేపీ పెద్దలను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజా సింగ్ మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఇక మొత్తానికి రాజా సింగ్ రాజీనామాని జేపీ నడ్డా ఆమోదించడంతో కొందరు రాజా సింగ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరి రాజా సింగ్ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు? రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారా, లేదంటే మరేదైనా పార్టీలోకి వెళ్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.